ఒక డెమో చూపెడుతున్నాను. ఒకసారి గ్లాసులలో ఫస్ట్ నీళ్లు పోసుకోవాలి. మనకి ఏంటంటే ఈ బునుగు కన్నా మనకి ఎక్కువగా ఏది మురికి అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఈ బునుగును అనేది చూపెడుతున్నాను, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు 4 క్లీనర్గా పనిచేసిద్దండి. ఒకసారి చూడండి, ఇది మురికి చేశాను అనమాట. ఒకసారి బాగా గమనించండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి లైజాల్, ఇది వచ్చేసరికి మన దాంట్లో స్వాబ్. ఇది కెమికల్ అనమాట. ఈ కెమికల్కి మనకి ఆర్గానిక్కి దాంట్లో తేడా ఉందో, ఎంత పనితనం అనేది ఉందో మీకు ఒక చిన్న డెమో చేసి చూపెడతాను. ఒకసారి బాగా గమనించండి మీరు. బాగా గమనించండి ఫ్రెండ్స్. ఒకసారి ఇదిగో, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు వేసానండి. ఎంతెంత వేసానో, ఎంత క్వాంటిటీ వేసానో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి. ఇది మంది అల్ట్రా స్వాబ్ అంటారు, దీన్ని అల్ట్రా స్వాబ్ అంటారు. చిన్న చిన్న బెజ్జాలు పెట్టుకునే వాడుకోవచ్చు, కొంచెం కొంచెం వాడుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇది కూడా నేను ఎంత వేస్తున్నానో మీరు బాగా గమనించండి. ఇందులో ఒక డ్రాపు, అంటే ఒక్కసారి వేసినంత కూడా వేయలేదు ఫ్రెండ్స్. ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించాలి. ఫస్ట్ ఇక్కడ కొంచెం ఈ లైజాల్ అనేది కొద్దిగా పనితనం జరిగింది. ఒకసారి మీరు బాగా గమనించండి. ఇక్కడ మనది వచ్చేసరికి స్వాబ్ అంటారు. స్వాబ్ని చూడండి ఒకసారి, కింద నుంచి శుభ్రం చేస్తా ఉంది. ఒకసారి బాగా గమనించండి. కింద నుంచి నీట్గా శుభ్రం చేస్తూ ఉంది. ఇది వంతున 2 రోజులు 3 రోజులు తిప్పినా సరే ఇలాగే ఉంటుంది మనం ఇంట్లో మురికి. ఇది కింద మూలాల్లో నుంచి నీట్గా క్లీన్ చేసింది. ఇది ఒకటి డెమో అర్థమవుతాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా. మన పొలాల్లోనైనా సరే, మన ఒంట్లోనైనా సరే, మన ఇంట్లోనైనా సరే అంత క్లారిటీగా, అంత అద్భుతంగా పనితనం అనేది జరుగుతూ ఉంటుంది. మూలాల్లో నుంచి శుభ్రం చేస్తూ ఉంటుంది మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట, వెస్టీజ్ వల్ల. ఒకసారి చూడండి ఎక్కడ శుభ్రం జరిగింది ఫ్రెండ్స్. మనం వేస్ట్గా దీనికి డబ్బులు కడతా ఉన్నాం. చూడండి, ఒక్క డ్రాప్ వేసాను, ఎంత పనితనం, ఎంత క్వాలిటీ ఉందో ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఈ కెమికల్ కూడా క్లీన్ చేయలేండి. మంది ఏమన్నా మన స్వాబ్ క్లీన్ చేసిద్దో చేయదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూడండి ఇంకా సగమే వేసాను. ఇది కూడా క్లీన్ చేసింది. కేవలం లైజాల్లో ఉన్నటువంటి కలర్ మాత్రమే ఉందన్నమాట. మనకి 99% క్రిములు తీసేసిద్దని చెప్తా ఉంటారు, కానీ ఎలాంటి క్రిములు అనేది తీయడం కాకుండా వాటి వల్ల మనకి ఇంకా డేంజర్ ఎఫెక్ట్స్ అనేది చిన్నపిల్లలకి ఈ రోజున క్యాన్సర్ లాంటివి రావడానికి కారణం, ముఖ్య కారణం మన లైజాల్ అండి. దీన్ని ఇంకొక విధంగా కూడా నేను చూపెడతాను. ఒకసారి మీరు బాగా గమనించండి. 4 క్లీనర్గా ఎలా పనిచేసిద్దని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఒక డ్రాప్ ఇక్కడ వేసాను, ఒక డ్రాప్ ఇక్కడ వేసాను. ఇది లైజాల్. ఇదిగో ఇక్కడ వేసాను లైజాల్. ఇదిగో ఇక్కడ ఒక డ్రాప్ వేసాను. సార్ ఏం జరుగుతుందో బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి లైజాల్. మన ఫ్లోర్ మీద ఎలా శుభ్రం జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కదా. ఒకసారి చూడండి, ఇంకా మురికి ఎక్కువైపోతా ఉంది కానీ శుభ్రం అనేది జరగట్లా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎంత అద్భుతంగా పనిచేసిందో ఒకసారి చూడండి. బండలను కూడా మురికి అనేది కంటికి కానటువంటి సూక్ష్మమైనటువంటి వైరస్ని, క్రిముల్ని, బ్యాక్టీరియాల్ని మొత్తాన్ని తీసేసి మన ఇంటిని పరిశుభ్రంగా చేసేటట్టుగా అద్భుతంగా పనిచేసింది. ఇది ఒక డ్రాపు. దీన్ని ఏమైనా క్లీన్ చేసిద్దా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అద్భుతంగా పనిచేసింది. మన ఇంట్లోకి క్రిములు, డస్ట్, వైరస్లు ఎక్కడి నుంచి వస్తాయంటే బయటికి వెళ్ళినప్పుడు మన మగవాళ్ళం అయినా సరే, లేడీస్ అయినా సరే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వల్ల క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన చిన్నపిల్లలు కూడా ఇంట్లో తిరగటం వల్ల వాళ్ళకి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి మూల ఉన్నటువంటి క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్ని తీసేసి ఆటోమేటిక్గా లేడీస్ ఊడుస్తూ ఉంటే మూలలో కసు ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వైరస్ని కూడా అద్భుతంగా తీసేసి మన ఇంటిని పరిశుభ్రంగా ఉండేటట్టుగా అద్భుతమైన ప్రోడక్టే మన వెస్టీజ్ వారి ప్రోడక్ట్, మన స్వాబ్ అంటారు అనమాట. చాలా బెస్ట్ రిజల్ట్, తక్కువ తోటి ఎక్కువ పనితనం తీసుకోవచ్చు చాలా చక్కగా. ఇది వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవాలంటే ఒక రూమ్లో తుడుచుకోండి, ఒక రూమ్లో తొడవబాకండి. ఈగల్ లాంటివి కానీ, సూక్ష్మమైనటువంటి వైరస్లు కానీ మన ఇంట్లో కారాకుండా అద్భుతంగా మంచి స్మెల్ తోటి అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా ప్రతి ఒక్కరు స్వాబ్ని వాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.